ఏదైనా అంటే ఈ ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది కదా సార్? కోర్టులో కేసు వాళ్ళ ల్యాండ్ వాళ్ళు దాన్ని చేసుకోమని చెప్పి నేను స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నా. విషయం ఏంటంటే ఇది ఆల్రెడీ కోర్టు అంటే కోర్టు ఆర్డర్ ఉందా అన్న? ఉందా సార్? ఒకసారి అక్కడ వాళ్ళు ఉంటారు, డిఈ గారు, ఎవరు? నరేందర్ రెడ్డి గారు ఉంటారు. నరేందర్ రెడ్డి గారు అంటే వాళ్ళకు కోర్టు ఆర్డర్ ఉందా? అంటే కోర్టు వీళ్ళు డిమాలిష్ ఈ కోర్టుల కేసు వీళ్ళు ఓడిపోయిందా? ఒక్కసారి కనుక్కోండి అన్న. మీకు నంబర్ ఇవ్వాలా? ఇవ్వండి, నెంబర్ ఇవ్వండి, డి గారి నెంబర్ ఇవ్వండి. ఒక్క నిమిషం ఇస్తా. నెంబర్ చెప్పండి. 90107979555516. ఇప్పుడు వీళ్ళు డి గారు మీకు ఆర్డర్ అంటే మార్నింగ్ చెప్పిండ్రా? చెప్పి డిమాలిషన్ చేస్తారు. రిక్వెస్ట్ ఇచ్చారు, మాకు రిక్వెస్ట్ ఇచ్చారు నిన్న ఇచ్చిందా? ఇచ్చే పోలీస్ బందోబస్తు పెట్టమని చెప్పారా? ప్రొటెక్షన్ అడిగారు అంతే. డెమాలిషన్ మాది కొత్త ఎంక్రోచ్మెంట్ జరిగింది, ఒక రూమ్ కట్టిరు, అది డెమాలిషన్ చేసుకుంటామని మమ్మల్ని ప్రొటెక్షన్ అడిగారు. కరెక్టే గానీ ఇక్కడ బాగా వీళ్ళను చిన్న పిల్లల్ని చూడకుండా ఇసిరి పడేసిరన్న. 2-3 దెబ్బలు తాకినాయి, కరెంట్ షాక్ తాకిందంట. వాళ్ళే న్యూసెన్స్ చేసారు దానికి. అట్లా ఎందుకు చేస్తారన్న? అట్లా కాదు, ఒకవేళ చేయాలనుకుంటే ఇట్లా కాదు కదా చేయాల్సింది. ఇది కరెక్ట్ కాదు కదా. ఏదైనా మాట్లాడతా. సరే, రైట్. డీకి ఫోన్ కలుపు. ఇది పెండింగ్ ఉంది సార్. ఆగండి వాళ్ళు కేసు వాళ్ళు ఏం చెప్తారు? ఒక్క నిమిషం చెప్పారు, వాళ్ళు కలుపుకుంటున్నారు. 2 నిమిషాలు ఎందుకంటే బాధ మీకు అన్న ఫోన్ చేస్తుంది. క్లారిటీ రావాలి కదమ్మా, క్లారిటీ తీసుకుందాం. ఎందుకు వాళ్ళు ఎట్లా దాడి చేస్తారు గుళ్ళ పైన? రేవంత్ రెడ్డి. నమస్తే సార్, నేను గిరివర్ధన్ రెడ్డి, బీజేపీ జనరల్ సెక్రటరీ. ఈ టెంపుల్ దగ్గరికి వచ్చిన మార్నింగ్ డిమాలిషన్ చేశారు కదా, అంటే కోర్టు ఆర్డర్ ఉందా సార్ మీకు ఇది డిమాలిషన్ చేయమని? ఏమన్నా ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది కదా? కేసు క్లోజ్ అయింది. వచ్చిందా? ఆర్డర్ వచ్చిందా మీకు? అంటే మొత్తం కేసు ఆ గుడి అంతా కేసు మీ ఫేవర్ వచ్చిందా, గవర్నమెంట్ ఫేవర్ వచ్చిందా? ఎంత ల్యాండ్ వచ్చింది సార్? 29 ఎకరాలు. మీకు ఆర్డర్ పాస్ అయిందా? అంటే హైకోర్టులో నుంచి వచ్చిందా? హైకోర్టు నుంచే వచ్చింది. ఉందా ఆర్డర్ కాపీ? ఉందా సార్? ఉంది. ఈ గారి దగ్గర ఉంటుంది, హిమాయత్ నగర్ లో ఉంటుంది ఆఫీస్. రండి. ఎక్కడ? హిమాయత్ నగర్. మీ దగ్గర ఆర్డర్ కాపీ ఏమైనా ఫోన్ లో ఉందా సార్? లేదు. మన ఈ గారి దగ్గర హిమాయత్ నగర్ బండి. హిమాయత్ నగర్ ఎవరు? నెంబర్ ఇవ్వండి సార్. ఎవరు ఆయన? ఈ గారు హిమాయత్ నగర్ ఉర్దూ గల్లీ ఉంటుంది, మన ఉర్దూ గల్లీలో ఆఫీస్. నెంబర్ ఇవ్వండి సార్, వారి నెంబర్ ఇవ్వండి. మీకు పంపిస్తాను. పంపించండి. మీకైతే మొత్తం తెలుసు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి గుడి ఉంది, ఏంటి ఏం కథ మీకైతే తెలుసు. మొత్తం గౌశాల ఇప్పుడు తెలుసు. కానీ మనం ఏం చేస్తామంటే వాళ్ళు కోర్టు నుంచి తెచ్చారు. అసలు ఏ సార్ ఇప్పుడు 20 ఆ కాపీ చూసిన తర్వాత ఏ వాటిని కబ్జాలు చేసి దాని మీద మాట్లాడుతారు వాళ్ళు కూడా ఎంతలో అమ్ముకున్నారు అన్న. వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి అలాట్ చేశారు, ఆ ల్యాండ్ లో వాళ్ళు ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకున్నారు. వెనకాల కేసు కొట్టేశారని చెప్తున్నారు. కేసు పెండింగ్ ఉంది కదా. కాపీ తీసుకొద్దాం, కాపీ చూద్దాం. ఇప్పుడు నెంబర్ పెట్టింటారు. ఇప్పుడు ఆయన ఫస్ట్ అవతల నుంచి తీసుకున్నాం అనుకో, ఏందని తెలుస్తుంది కదా. వాయిస్ ఇచ్చేది ప్రాపర్ గా ఉండే ఫోన్ చేసిండు. వీడియో కూడా పెట్టినా, నేను పొద్దున వీడియో తీసాను కదా, వీడియో తీసిన. భక్తులు కట్టించిన ప్లేస్ అది. వాళ్ళు వచ్చి దాని 21 ఎకరాలు వచ్చింది అనుకో, దీని మీద మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది? 10 ఎకరాలు అలాట్ అయింది. వాళ్ళకి 20 ప్రాపర్ గా పే చేయాలి. దాని మీద కోర్టు గారు నడుస్తుంది సార్. ఇప్పుడు ఒకవేళ మీరు పొజిషన్ తీసుకున్నా సరే లేదు, మొత్తం టోటల్ ఎన్ని ఎకరాలు ఉంది?
ఆయన 21 ఎకరాలు అంటున్నారు 20. వీళ్ళకి అలాట్ అయింది మాత్రం ఓన్లీ 10 acres. అయితే వీళ్ళు ఏం చేశారు సార్, వీళ్ళు ఏం చేశారంటే 21 ఎకరము రాజు సుబ్బ వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ ల్యాండ్ దొరకాలని ఏం చేశారంటే కింద ల్యాండ్ అమ్ముకున్నారు. మన ఫ్రెండ్స్ కింద మెట్టన్ కూడా దగ్గర ల్యాండ్ ఉంది, అటు లాల్సా కూడా ల్యాండ్ ఉంది. వాళ్ళు ఏం చేశారు, కొంతమంది ప్రైవేట్ గా అమ్ముకున్నారు. వీళ్ళకు ల్యాండ్ ఎవరెవరు అమ్ముకున్నారు ప్రైవేట్ గా? లోకల్ లీడర్స్, పేర్లు చెప్పొద్దు. నరేందర్ రెడ్డి మన అయితే వీళ్ళు అమ్ముకొని ఏం చేసిరు అంటే అక్కడ ల్యాండ్ లేదని ఈ గుడి మీదే నందకుమార్ అనే సర్వే నెంబర్ సేమ్ అది ఫోటో అంటే 4 సర్వే నెంబర్లు వేశారు. ఇప్పుడు దీనికి ఫస్ట్ నుంచి 79 అది కొద్దిగా ఇచ్చిండు కదా ఒడ్డరోళ్ళకి ఇచ్చారు. అందుకే అట్లా లోపల చాలా ల్యాండ్ పోయింది. అక్కడ తక్కువ పడ్డది ఏం చేసారు, టెంపుల్ కి కబ్జా చేసుకోండి అని చెప్పి ఎవరినో కబ్జాదారులను పంపిస్తే వాడు ఒకటి ఈ నంబర్ వేసుకొచ్చిండు. ఇగోండి 79 సర్వే నంబర్, 79 వస్తుంది సార్. 79 సర్వే నంబర్ సార్ ఇది. ఇగోండి 79. వీళ్ళకి బై 1 అటు సైడే ఉందంట, బై 1 ఇక్కడ లేదు. 79 ఇది బై 1 అని చెప్పి ఇదంతా ల్యాండ్ కబ్జా చేస్తారు. నెంబర్ పంపించారు, జూమ్ చేసుకో. అయితే లోపల ల్యాండ్ అమ్ముకొని ఏం చేసి అక్కడ ల్యాండ్ తక్కువ పడుతుందని ఈ గుడి మీద కన్నేసేసి ఈటల రాజేందర్ గారికి వచ్చి అది కూడా పర్టికులర్ గా ఈమెనే టార్గెట్ చేస్తారు. పక్కన వేరే కూడా ఉన్నాయి, వేరే వాళ్ళని టార్గెట్ చేస్తారు, ఈమెనే టార్గెట్ చేస్తారు వాంటెడ్ గా. మళ్ళీ ఎమ్మెల్యే సార్ తోని మన ఈయన ఎవరు సోమేశ్వర్ నాన్న ఉంటాడు అన్న, ఆయన మల్లికార్జున గుడి వెనకాల. ఆయన ఇప్పుడు పక్కన రూమ్ కట్టుకున్నాడు. 15 days కింద రూమ్ కట్టుకున్నాడు. రూమ్ కట్టుకుంటే ఆ రూమ్ దగ్గరికి ఎవరు వెళ్తలేరు. వీళ్ళు రిపేర్ చేసుకొని లాస్ట్ 1 year కింద కూడా సేమ్ రిపేర్ చేసుకుంటే వచ్చి కూలగొట్టి, ఇప్పుడు కూడా సేమ్ అట్లా రిపేర్ చేసి మళ్ళీ కూలగొట్టి నైట్ కట్టేస్తారు. 3 రూములు వీడియోస్ కూడా ఉన్నాయి. కొత్త బిల్డింగ్స్. ఇది క్వాలిటీ చెప్పండి ఇల్లు, అది ఇట్లా క్వాలిటీ చెప్పండి. శివమాల మీద ఉన్నప్పుడు కట్టిరు సార్, శివమాల మీద రాత్రి కట్టిరు. గూగుల్లో వచ్చేస్తా పేద నెంబర్ అఫీషియల్ నెంబర్ నెంబర్ ఏమైంది చూడు, మాట్లాడు. శశి నాడు ఈ నెంబర్ వచ్చినట్టు రాలే, వచ్చినా అన్నాడు, ఇప్పుడు వచ్చినా అన్నా. మనం ఎవరికైనా లాయర్కి పెట్టేస్తే వాళ్ళకి కొనేస్తున్నారు, వాళ్ళకి రానిస్తున్నారు గుట్ట మీద. సార్ చూద్దాం రండి. వీరన్న వచ్చిండు, ఇక్కడ గుడి దగ్గర ఉన్నాం. ఎక్కడున్నారన్న మీరు? లేదు ఉన్నారు, వాళ్ళ టెంపుల్ వాళ్ళకి 20 మంది. ఈ నెంబర్ ఉందన్న మీ దగ్గర? ఈ ఇప్పుడు రాజీవ్ గురుకల్ప ఉంది కదా, ఈ లోకల్ దేవాల నెంబర్ రండి భయ్య. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎన్నిసార్లు లోకల్ గా ఇన్విటేషన్ ఇస్తాం. జమ్ము కట్రా మన అమ్మవారి వైష్ణవి దేవి త్రిశక్తి రాలేదన్నా? వాళ్ళ ఏం గొడవ గొడవ అలాట్మెంట్ అయిన ల్యాండ్ అదే చూసిన 2000 అన్నా. నువ్వు వచ్చినావా రాలేదన్నా? వచ్చినా, అదే మీరు ఎక్కడున్నారు? దానా రానా అన్నా, వస్తున్నావా? సరే నేను ఇక్కడ చూసి వెళ్ళిపోతాను, చూసి వెళ్ళిపోతా. ఓకే. ఈ 97 నుండి మనం 10 ఎకరాల గురించి మనము పోరాడుతుంది. ఇంత మనము సత్యనారాయణ స్వామి కోసం, నరసింహ స్వామి కోసం. అంటే ఇది కొండ ప్రదేశం ఉండే అప్పుడు రాజేశ్వర గృహకల్ప ఏది లేకుండా మనం ఇంత ల్యాండ్ ఉంది. ఇంత ల్యాండ్లలో ఎన్ని పోయినా 56 ఎకరాలు మిగిలింది, దాంట్లో ఇవ్వచ్చు అని మన ఎండోమెంట్ కూడా చెప్పింది. గెజిట్ లో ఉంది టెంపుల్. 2008లో మనం ఎన్ని దేవాలయాలు ఉన్నాయని చూపిస్తున్నాము. 2018లో దేవాలయాలే లేవనేసి కలెక్టర్ గారు రాసిచ్చారంట హైకోర్టుకి. దేవాలయాలు లేవు, ఏం లేవు, పరమేశ్వర్ సింగ్ అనే వ్యక్తి కబ్జా చేసుకొని ఉంటున్నారని రాసిస్తే, దేవాలయాలు లేనప్పుడు మీ ల్యాండ్ మీరు తీసుకోండి అని 2018లో కౌంటర్ ఇచ్చారు. ఇట్లా కాదమ్మా, ఇప్పుడు కేసు ఎవరు అడ్వకేట్ ఎవరు? మల్లికార్జున్ అని ఉన్నారు. అయితే ఆయన రమ్మనండి, మీ అడ్వకేట్ ఫోన్ చేశాను. ఇది
అట్లా కాదమ్మా, మీ అడ్వకేట్ నెంబర్, అడ్వకేట్ నెంబర్ ఆయనకి నేను నిన్న చెప్పలేదు అనేసి మొన్న వచ్చి ఆ పేపర్ అంటించిపోయారు. మొన్న పేపర్ అంటించింది కదా, మీరు అడ్వకేట్ కి చెప్పాలి కదమ్మా. ఆయనతో అయితే పోయి అది తీసి ఇస్తాను, అప్డేట్ ఇస్తాను మీకు అని చెప్పాడు. పెండింగ్ మాట్లాడమ్మా, మీరు మాట్లాడ. కేసు ఏమంటున్నాడు నరేందర్ రెడ్డి? उन्हें क्या बोले परसों आके पेपर लगा दिया तो मेरे को कहीं నెంబర్ ఫోన్ కలసలేదు నెంబర్ మీ సెల్ इनसे श्रीनिवास తమాషాలు 9010 9010 7955 79 ऐप में रहता ना 16 केस पेंडिंग है। स्वामी जी మన గిరివర్ధన్ రెడ్డి గారు బీజేపీ. హలో 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 స్వామీజీ, మన గిరివర్ధన్ రెడ్డి గారు మన బీజేపీ ఈటల రాజేంద్ర సెక్రటరీ, జనరల్ సెక్రటరీ అంటే మన జిల్లాకి కొద్దిగా ఒకసారి మాట్లాడండి స్వామీజీ. అదే మీ అడ్వకేట్ ఉంటే మాట్లాడించండి అన్నారు. పెండింగ్ లేదు, క్లోజ్ అయిపోయింది, ఆ ల్యాండ్ అంతా మాకు అలాట్మెంట్ చేశారని నరేందర్ రెడ్డి చెప్తున్నారు. వాయిస్ రికార్డ్ అయింది, ఒకసారి మాట్లాడండి స్వామి. మీకు కూడా మొన్న నుంచి మాట్లాడుతున్నాను. హలో హలో శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నేను గిరివర్ధన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బీజేపీ. ఏ సార్ ఇది కేసు? ఏంటి సార్ ఇది కేసు? ఏంది చెప్పండి. కేసు అంటే మనం రిట్ చేసినాము వాళ్ళ మీద. ఎవరి మీద? గవర్నమెంట్ మీద వేసిరా లేకపోతే హౌసింగ్ బోర్డు వాళ్ళ మీద వేసారా? గవర్నమెంట్ మీద. ఓకే, రిట్ వేసారు. గవర్నమెంట్ మీద వేసినప్పుడు 10 acres అలాట్ చేసిండ్రు. ఓకే, దేవేందర్ గౌడ్ గారి పీరియడ్ లో అలాట్ చేశారు వీళ్ళకు. దేవాలయం పర్పస్ అలాట్ చేశారు. ఓకే, చేసిన తర్వాత సమ్ అమౌంట్ కట్టమని చెప్పేసి అన్నారు వాళ్ళు. ఓకే, అదే అది మన నుంచి కాదు, దేవాలయం డెవలప్మెంట్ అయినాక కడతాము అని మళ్ళీ ఇంకొకటి అడిషనల్ గా వేసినాం. ఓకే ఓకే, అది అట్లాగే పెండింగ్ ఉంది. ఓకే, ఇది ఈయనకు ఏమంటారు, వాళ్ళకి అలాట్ లేదు, వాళ్ళు దౌర్జన్యంగానే చేస్తున్నారు ఇప్పుడు. ఎవరు? గవర్నమెంట్ వాళ్ళ? వీళ్ళు మన రాజు సోగ్రా వాళ్ళు. రాజు సోగ్రా వాళ్ళకు వీళ్ళు గవర్నమెంట్ అలాట్ చేయలేదు. చెయ్యదు కూడా. ఎందుకంటే ఒకసారి ఒకరికి ఇచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ అనేది ఇవ్వనికే వాళ్ళకు అధికారాలు ఉండవు. ఒకటి వాళ్ళు కోర్టులో ఏదో కేసు గెలిచినామని ఆ నరేందర్ రెడ్డి ఎవరు హౌసింగ్ బోర్డు ఆయన డిఈ కోర్టులో ఇది పెండింగ్ ఉందా? కోర్టు వాళ్ళ ఫేవర్, గవర్నమెంట్ ఫేవర్ ఇచ్చిందా? గవర్నమెంట్ ఇప్పుడు 3వ రిట్ నడుస్తుంది. ఇప్పుడు 2 రిట్లు. ఒకటేమో వాళ్ళకు అప్పుడు పెండింగే పెట్టిండ్రు, క్లోజ్ కాలేదు. సార్ నేను ఏమంటున్నా, వాళ్ళకి ఆర్డర్ వచ్చిందని వాళ్ళు అంటున్నారు కదా, ఇది ఆర్డర్ వచ్చిందా రాలేదా? గవర్నమెంట్ ఫేవర్ ఎవరంటున్నారు ఆర్డర్ వచ్చిందని? డిఈ నరేందర్ రెడ్డి, రాజు సోగ్రా కల్ప డిఈ. రాజు సోగ్రా వాళ్ళకు వాళ్ళు మన మీద వేయలేదు, మనం తీసుకోలేదు, వాళ్ళు మనం పార్టీ చేయలేదు ఎప్పుడు. ఓకే, ఓన్లీ మనం గవర్నమెంట్ మీదనే కొట్లాడుతున్నాం. మనము గవర్నమెంట్ కే కోర్టు సంబంధం. రాజీవ్ సౌగ్రాకు మనం కూడా పార్టీ చేయలే, వాళ్ళు ఎక్కడ మనం పార్టీ చేయలే. సరే, ఓకే, రైట్. ఏ పాయింట్ భయ్యా, ఇదే పాయింట్. అవి ఎలా ఉంటే ఇంకో వాళ్ళ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేస్తుంటే అట్లా నంబర్ ఇవ్వడానికి ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు అన్న వాళ్ళు కూడా. ఈ నంబర్ ఇయ్యారంట, మాట్లాడాలంటే ఏమైతున్నా కదా రండి అంటున్నారు. ఫోన్ నాట్ రీచబుల్ పెట్టుకున్నాడు. ఇంకోటి సార్, చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు మీరు వచ్చారు కదా సార్, మీరు వచ్చినాక ఏం చేస్తారంటే మీకు ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు. ఇలా జరుగుతుంది చెప్తున్నాను. బజరంగ్ దళ్, RSS అందరూ ఒకటే సార్ దేవుని దగ్గర. ఎవరు వచ్చినా సపోర్ట్ ఏం చేస్తున్నారంటే ఫోన్ చేసి ఈ టెంపుల్ వాళ్ళు మీకు తిడుతున్నారు, అప్పుడు ప్రచారం చేస్తున్నారు, మీ గురించి వాళ్ళకి ఏం చేస్తున్నారు, రానియకుండా చేస్తున్నారు. ఇది భూలక ముందు ఈటల రాజేంద్ర దగ్గర భయ్యా దగ్గరికి నేను 2 రోజుల ముందు వచ్చినాను. ఇప్పుడు 2 రోజుల ముందు మే 25 లో 2 రోజుల ముందు రాగానే ఆ భయ్యా రావుల శేషగిరి భయ్యాకి అప్పచెప్పారు. సార్ ఆయనకు అప్పచెప్పంగానే ఆయన ఏమంటారు, రికార్డ్ మీరు వింటే చీ అంటారు.
సార్ మొత్తం అదంతా కూర్చేయమన్నారమ్మా. మీరు ల్యాండ్ అమ్ముకున్నారంట, వచ్చి మాట్లాడారు. జగన్ గౌడ్ గారు డబ్బులు తిన్నారంట, జగన్ గౌడ్ గారి పేరు కూడా తీసుకు నేనేమంటున్నామ్మా, దేవాలయం ల్యాండ్ వాళ్ళు అమ్ముతున్నారు, కాదు ఏం కాదు చేయాలి? కాదు కాదు తల్లి, ఇది పర్పస్ సాల్వ్ కావాలి. వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు, మీరు మాకు ఇప్పుడు దేవుళ్ళు భయ్యా. అట్లా కాదు. మేము దేవుళ్ళని మాకు కాదు, ఎవరేం చేస్తారో దేవుని దేవుడికి కాపాడడానికే ఇది మనం అందరం కాపాడండి. భక్తులం కావాలి, కానీ దేవుని గుడిని కాపాడడానికే భక్తులం కావాలి. అట్లా కాదు. అసలు కోర్టు ఏందో, కోర్టు కేసు ఏందో అది తెలవాలి. ఆ కాపీ సంపాదించాలి ఇప్పుడు. ఇప్పుడు మన ఇప్పుడు ఆయన ఏమో- శ్రీనివాస్ స్వామీజీ ఏమన్నారు, పొద్దున వాళ్ళు పేపర్ మనకి రాజు సగృహకల్ప మీకు నోటీస్ ఇచ్చారు కదా, ఏమని నోటీస్ ఉంది? పొద్దున పేపర్ పట్టుకొచ్చారు. సార్ ఆర్డర్ కాపీ ఏదన్నా చూపెట్టారు. जिराक्स ला लेके आया, ऐसा पढ़े तो अच्छा दिखता ना, फोन में क्या दिखाते, तो स्विच ऑफ हो रहा. ఫోన్ లకు తీసుకుపోయి కెమెరాలు అన్ని కట్ చేసేసారు భయ్య. కెమెరాలలో కూడా లోడ్ కానీ కూడా కొద్దిగా అయ్యింది. గౌశాలలో ఇరగొట్టేకి అయ్యాయి, గోవులను అన్ని వదిలేసిండు, అవి అయ్యాయి. తర్వాత అన్ని వైర్లు కట్ చేసేసిండ్రు, కరెంట్ వైర్లు కట్ చేసేసిండ్రు, మొత్తం వీడియో రాకుండా కెమెరాలు బగలు ఇంకా వాళ్ళకి వీడియో తీయొద్దు అని చెప్పి వాళ్ళని పెట్టి పర్సనల్ గా మమ్మల్ని ఆపేసిరు అన్న. వాళ్ళ వీడియో బయట పడవద్దు, మమ్మల్ని మీరు వీడియోని బ్లాక్ చేయండి అని చెప్పి మొత్తం ఫోన్లు గుంజేస్తారు. వాళ్ళు మాత్రమే వాళ్ళ ఫోన్లతోనే వీడియో తీసుకున్నారు. अभी मंगा के बच्चों को खिलाओ गया. सूचन नहीं मामी बना दे है मेरे पास है. एल्बम का है, एल्बम 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 पुराना एल्बम, ये नया भी पुराना. అన్న దేవుని సేవ చేస్తున్నాం అన్న, వైర్ పట్టుకోకపోతే అన్న దేవుని సేవ చేసేటానికి ఇన్ని కష్టాలు వేస్తారా అన్న? కరెంట్ షాట్ పొద్దుగా లేస్తే దీపారాధన చేస్తాం మనం. మార్నింగ్ కరెంట్ షాట్ కొడితే ఎంతమంది అన్న మా మీద 10 మంది మించి 100 మంది వస్తారు అన్న దాడి చేయడానికి. దొంగలు అన్న వీళ్ళు. ఇది ఓపెన్ చేసి చూడండి మన కార్యక్రమాలు. మళ్ళీ యాత్రాస్థానంగా ఉంచుదామా లేకుంటే? वो पर्सन लेटर जो दिया था ना वो पढ़. కష్టపడుకుంటా యాత్రాస్థానంగా భాగ్యనగరంలో చేయాలని కూర్చున్నా నేను. భాగ్యనగరంలో ఇది యాత్రాస్థానం భయ్యా. అమ్మవారి స్వయంగా లోపల తపస్సు చేసిపోయిన కొండ కుప్పలు ఇది ఇరగొట్టేద్దామా? కొడుకు 16,000 సంపాదించాడు అన్న. ఆ 16,000 పైసలన్నీ గుడికి పెట్టుకుంటా డెవలప్ చేసుకుంటూ వస్తారు. దినదినము ఇట్లాంటి జాగకి ఈ డేట్లతో సహా ఉన్నాయి. ఇట్లా చేసుకుంటూ వస్తే గుళ్ళు లేవు, గోపురాలు లేవు, కూల్చేయండి అని బుల్డేజర్లు పంపించారు. బుల్డేజర్లు పంపించినప్పుడే ఇవన్నీ ఆగిపోయినాయి భయ్యా. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 3 రోజులు అప్పుడే ఇన్సిడెంట్ అయింది. అమ్మవార్లను బయటికి తీసిన 3 రోజులకే ఇన్సిడెంట్ అయింది. ముక్కలు అయిపోయి ఆయన హెలికాప్టర్ క్రాష్ అయింది. ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు. సార్ ఈ బాబు ఇంకొక ముగ్గురు సంపాదిస్తారు సార్. ఆ ముగ్గురు జీతం మొత్తం ఇక్కడే సార్. ఇట్లా యజ్ఞాలు సామూహికంగా ధర్మాన్ని కాపాడుతున్నాను. సనాతన ఇక్కడ గురుకులం కట్టాలని ఆర్డర్ లో కూడా ఉంది. అన్ని మేము పెట్టుకున్నాం హైకోర్టులో. ఇంప్లిమెంట్ చేసుకుంటూ వేల మంది వస్తున్నారు భయ్య ఈ క్షేత్రానికి. కాపాడండి మా క్షేత్రం. మేము 40 సంవత్సరాల నుండి మా రాత్రి పగలు కంటి నిద్ర లేకుండా కాపాడుకుంటూ వచ్చినాము. అమ్ముకోలేదు, మాకు అమ్ముకోమని ఆర్డర్లు వస్తే కూడా అమ్ముకోలేదు. మాకు ఇచ్చేయండి, దేవాలయం హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. అప్పుడు బీఆర్ఎస్ లో ఉండి దేవాలయ స్థానం హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. మేము చెయ్యమని చెప్తాం. అదే శేషన్ననే ఎమ్మెల్యే వివేక్ అన్న చెప్పిండంట ఆ దేవాలయం బాగుంది అని. ఒక్కసారి వచ్చిండు ఈ దేవాలయానికి వివేక్ అన్న, ఒక్కసారి వచ్చిండు. శ్రీశైలం గౌడ్ గారు ఒక్కసారి రిబ్బన్ కట్ చేసిండ్రు. రిబ్బన్ కట్ చేసిన సంవత్సరానికే గుడి కూల్చడానికి వచ్చింది. కానీ ఎన్ని కష్టాల నుండి నేను ఒక ఆడదాన్ని కాపాడుతున్నా. మీరు అర్థం చేసుకొని మాకు సాయం చేయండి భయ్యా. ఆ అమ్మవారి ముంగడ 2 చేతులు జోడించుకొని కూర్చుంటే నేను అమ్మవారి ముంగడ ఈ దీక్షలో వండుకుంటా. కామాఖ్య అమ్మవారి సాధన కూడా చేసి కామాఖ్య అమ్మవారి ఆడ చూడండి మీరు పోయి రాత్రి చేసినాము. ఆడ 3 రోజులు టైం కన్నా నీకు తిట్టొద్దు అంటే ఎందుకు తిట్టొద్దు?
వాళ్ళు గణకారం చేసిండ్రా వాళ్ళు ఇక్కడ లేరు, వాళ్ళు లేరు. ఇప్పుడు అన్న వాళ్ళు వచ్చిండ్రు. మన వీళ్ళు ఏమన్నా న్యాయం చూస్తలేరా? అన్న చూస్తలేరా? వాళ్ళతోనే కట్టిస్తారు. ఎవరు లేకనా అమ్మా? అంటే అన్యాయం ఉంటే కాంతలు ఎవరు లేకనా? మేము మేము వెళ్ళిపోతాం సార్. దూరం ఉన్నా మేము ఇక్కడ. వెళ్ళిపోతాం. అన్యాయం ఉంటే గుడి ఏం వదిలేసి అంటే ఇంకొకటి కూడా ఎమ్మెల్యే అన్న ఏమంటాడు, మీ రాజపుత్రుల గతి ఏం చేసినామో తెలుసా? వేణుగోపాల స్వామి గుడి ఉంది కదా కొత్లాపూర్ లో, మహేంద్ర సింగ్ గారు కట్టించారు. ఆ పురాతనం గుడి అప్పుడు ఆయన కట్టించారు. ఆడ హ్యాండ్ ఓవర్ తీసేసుకున్నాం. ఏదో తండ్రి ఏదో తీసుకున్నాను అది చేసింది. లేదు ఇది ఏంది బాగా హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నాం. మేము కూడా దొంగ దొరలతో కలిస్తే బాగా అవుతుంది అంటే, దొంగ దొరలతో కలిసి ఉంటే బాగా అవుతుంది అంటే మేము కూడా కలుస్తాం కదా. మనసు ఒప్పుకుంటలేదు. ఇది స్పీడ్ పోస్ట్ కంప్లైంట్ చేసి పంపించిన వంగి రండి అమ్మా. అయ్యో ఇంత మంచి క్షేత్రం ఉంది, ఎలా ఎదిగిద్దామని పోయి నా తల్లి ఇంకా లోపల ఉందా? తన నరికినవు. ఇక్కడ ఏం చేస్తావో చేస్తలేవా? ఈ భక్తులకి ఇంత కష్టమా? ఇవన్నీ తీసేసినప్పుడు అప్పుడు డిలామినేషన్ చేసింది. తీసేసినాకనే ఆ ఆత్స అయినాక అన్ని అయ్యా నేను కాశీలో ఉండి అమ్మవారి దగ్గర నాగసాధువుల దగ్గర తీసుకున్న దీక్షతోటి ఈ క్షేత్రం గురు పరంపరాలు నడిపిస్తున్నా భయ్యా. నేను ఏ రోజు ఒక పూజలు చేసి కూడా పైసలు తీసుకొని భయ్యా. నా భక్తులందరికి అడగండి, నా భక్తులు కూడా వేల మీద ఉన్నారు. చెప్పండి ఏం న్యాయం? అంటే వ్రతాలు చేస్తాము, వ్రతాలకు ఇంత ఛార్జ్ లేదు, యజ్ఞాలకు ఛార్జ్ లేదు. గురువులు నాగసాధువులే వచ్చి ఇక్కడ యజ్ఞాలు చేసిపోయి అమ్మవారు లోపల కూర్చొని తపస్సు చేసిన స్థానం ఉందని చెప్పిపోయిన స్థానం ఇది. ఈ స్థానానికి రేపు వేల మంది వస్తున్నారు. ఈ స్థానానికి స్థానం సరిపోతుందా? మాకు న్యాయం చేయండి. మేము ఇదే మాట మీద నుంచున్నాము, కానీ మమ్మల్ని లేనిపోని నిందలు పెట్టుకుంటూ మేము ఏ ఆర్ఎస్ఎస్ వాళ్ళని తిట్టలేదు. అమ్మ సాక్షిగా చెప్తున్నాం, ఏ భూమి మేము అమ్మలేదు. అమ్మ సాక్షి ఈ అపనిందలు పాలు చేసి మాకు ఎవరు సహాయం చేయొద్దని వీళ్ళే ఉంటున్నారు, వీళ్ళే చేస్తున్నారంటే మళ్ళీ 1994లో కూడా మేమే వచ్చినాం. నాన్న వచ్చి మా వైష్ణవి ఆ అమ్మవారి దగ్గర హనుమంతుడు ఉన్నట్టే బయట హనుమంతుడు స్వయంగా వచ్చింది. ఆర్తి బొట్టు పెట్టి ఎంతమంది వచ్చి అమ్మ నువ్వే అమ్మవారిని ఇక్కడ ఆశీర్వాదం తీసుకొని పోతారు. మాకు ఈ గతి ఆ తండ్రి వైష్ణవి. శ్రీరామ ఎక్కడున్నావు నాయన? మాకెప్పుడు మేము ఎప్పుడు అమ్ముడు పోలేమయ్యా. మా అవతారాలు చూడండి, మమ్మల్ని తవ్వి చూస్తే పావులెత్తు బంగారం కూడా రాదు భయ్యా. ఈ అమ్మల సాక్షిగా మేము ఎప్పుడు ఏది బిజినెస్ లీడర్ దేవుణ్ణి అడ్డు పెట్టుకొని కూడా చేస్తలేము. ఎందుకు మాకు ఈ గతి? కానీ ఈ రోజు ఈ భక్తురాలు ఏడిపిస్తున్నారే, వాళ్ళకి ఏ గతి అవుతుందో, వాళ్ళకి ఏ గతి చేస్తుందో ఈమె. అమ్మా తొందరగా శీఘ్రంగా ఏదో ఒకటి అయినా తల్లి దేవబెట్ట, శీఘ్రంగా ఏదో చెయ్యి మాత, న్యాయమే చెయ్యి. అధర్మాన్ని ఓడించు తల్లి. చెప్పగలి నువ్వే ఉన్నవాళ్ళు బతుకుతున్న దానికి ఎవరెవరితో కొట్టిపిస్తున్నావు, ఎవరెవరితో ఎంటికల్లా ఆగిపిస్తున్నావు, ఎవరెవరితో పొరలాడిపిస్తున్నావే తల్లి. నువ్వు ఎక్కడున్నావే అమ్మా? ఉన్నావా లేదా? నిన్ను నమ్ముకొని బతుకుతున్నావే. ఈరోజు కుత్బులాపూర్ నియోజకవర్గం గాదిల రామారం సర్కిల్లోని 79 సర్వే నెంబర్లో లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది, సత్యనారాయణ స్వామి గుడి ఉంది. సత్యనారాయణ స్వామి గుడి తర్వాత ఇంకో అమ్మవారి గుడి ఉంది, వైష్ణోదేవి. ఈ యొక్క గుడి పైన ప్రభుత్వ అధికారులు మరియు
రాజీవ్ గృహకల్ప సంబంధించిన అధికారులు ఈ యొక్క గుడి ప్రాంగాన్ని కూల్చడం జరిగింది. అదేవిధంగా గోశాలకు సంబంధించిన ఏదైతే షెడ్ ఉందో అది కూడా కూల్చడం జరిగింది. తర్వాత గుడికి సంబంధించిన షెడ్ కూడా కూల్చడం జరిగింది. ఇవి గత 1998లో దేవేందర్ గౌడ్ గారు ఆ రోజు గుడికి 79 సర్వే నెంబర్లో 10 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఆ రోజు నుంచి వీళ్ళకు ఎండోమెంట్ కింద ఈ ల్యాండ్ ఉంది. ఎండోమెంట్ నుంచి వీళ్ళు తీసుకున్నారు. ఆ రోజు గవర్నమెంట్ కూడా ఎండోమెంట్ కింద అలాట్ చేసి వీళ్ళకి 10 ఎకరాలు శాంక్షన్ చేసిండ్రు. శాంక్షన్ లెటర్లు ఉన్నవి. గత 28 సంవత్సరాలకెళ్ళి వీరి గుడిని డెవలప్ చేసుకుంటూ ఇక్కడ పూజలు చేసుకుంటూ ఎంతో సాంప్రదాయపరంగా ఈ యొక్క సనాతన ధర్మాన్ని కాపాడుతూ వీరు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ కొద్దిమంది నాయకులకు కన్ను గుట్టింది. ఈ యొక్క గుడి స్థలాన్ని కొట్టేయాలనే ఉద్దేశంతో రాత్రికి నోటీసులు అంటించడం, రాత్రి పొద్దున్నే 5 గంటలకే జేసీబీలు ఇటాచీలు తీసుకొచ్చి ఈ యొక్క గుడి ప్రాంగణాన్ని కూలగొట్టి రేపు గుడిని కూడా కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సమాజం మిమ్మల్ని చూస్తుంది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుళ్ళపైన దాడులు చేస్తున్నారు. గుళ్ళకు సంబంధించిన ఆస్తులను కాజేయాలని ఈ యొక్క నాయకులు చూస్తున్నారు. అదేవిధంగా ఏదైతే గుళ్ళపైన పిచ్చోళ్ళలాగా దాడి ఎవరైతే పిచ్చోళ్ళు చేస్తారో దాడి చేసినట్టు క్రియేట్ చేసేసి మొన్న మల్కాజ్గిరిలో అయింది, అంతకుముందు ఇక్కడ గాంధీనగర్లో అయింది, తర్వాత ముత్యాలమ్మ టెంపుల్ పైన జరిగింది, అదేవిధంగా సికింద్రాబాద్లో ఒక టెంపుల్ పైన జరిగింది. మనం అందరం కూడా చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క గుళ్ళపైన దాడులు చేసుడు, గుళ్ళకు సంబంధించిన భూములను కాజేసే ప్రయత్నంలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఖబర్దార్ మీరేమనుకుంటున్నారు? ఈ యొక్క షెడ్లు అనుకుంటున్నారు. ఇది మా యొక్క విశ్వాసాల పైన మీరు దెబ్బ కొడుతున్నారు. మా యొక్క విశ్వాసాల పైన దెబ్బ కొడుతున్నారు. ఈ యొక్క సనాతన ధర్మం పైన దెబ్బ కొడుతున్నారు. ఈ యొక్క హిందూ మతం మీద దెబ్బ కొడుతున్నారు. మీ ఆటలు సాగవు. మీరు ఏదైనా ఉంటే రండి, చర్చ పెట్టండి. ఈ చర్చలో ఈ భూమి ఎవరికి వస్తుంది ఏందనేది తేల్చుకుందాం. 28 సంవత్సరాల కింద నుంచి ఈ యొక్క భూమిని కాపాడుతూ, ఈ యొక్క టెంపుల్ను కాపాడుతూ, సనాతన ధర్మాన్ని కాపాడుతూ, ఈ యొక్క ఇక్కడ ఉన్న చుట్టుముట్టు ఉన్న ప్రజలకు ఈ యొక్క సంబంధించిన అనేక విషయాలు ఈ యొక్క సాంప్రదాయం సంస్కృతి నేర్పుతూ ఈ యొక్క స్థలాన్ని గవర్నమెంట్ కబ్జా చేసి తన అనుచరులు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఈ భూమిని గవర్నమెంట్ వేలం వేసి కోట్లాది రూపాయలు సంపాదించాలని ఇచ్చేస్తున్నారు. ఈ యొక్క భూమి పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్నుబడ్డది. ఈ 10 ఎకరాలు ఎట్టి పరిస్థితుల్లో కొట్టేయాలనే దాని మీద వాళ్ళ ఆలోచన ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఖబర్దార్, మీరు గుళ్ళ జోలికి ఇట్లా వస్తే, ఈ యొక్క హిందూ మతం జోలికి వస్తే మాత్రం మీరు వచ్చే ఏ ఎలక్షన్ అయినా సరే మీ యొక్క ప్రభుత్వాన్ని ప్రజలు బొందబెట్టడానికి రెడీగా ఉన్నారు. మా యొక్క విశ్వాసాలపైన మీరు దాడి చేస్తే మాత్రం ఖబర్దార్, మీరు ఇంకోసారి గుళ్ళపైన దాడి చేయకుండా మేము ఏం చేయాలో అది చేస్తాం. మా యొక్క హిందూ సమాజం అంతా కూడా జాగృతమవుతుంది. కాబట్టి రేపు రాబో రోజుల్లో ఇట్లాంటి దాడులను ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఈ యొక్క భూమిని కూడా, తర్వాత ఈ గుళ్ళను కూడా కాపాడే బాధ్యత మేమే తీసుకుంటామని చెప్తూ, రేపు రాబో రోజుల్లో ఏ లీడర్ అయినా ఈ యొక్క భూమిపైన కన్నేసి దీన్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తే ఆ అమ్మవారు మీ సంగతి చూస్తుంది. తర్వాత సత్యనారాయణ స్వామి ఇక్కడ వెలిసిన దాదాపు 20 సంవత్సరాలకెళ్ళి ఇక్కడ పూజలు అందుకుంటున్న సత్యనారాయణ స్వామి మీ యొక్క భరతం పడతాడని హెచ్చరిస్తూ ఈ యొక్క భూమిని కాపాడే బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రొటెక్ట్ చేసినాం, ఇట్లా చేస్తామని చూసాం. సీరియస్ ఉంటుంది. ఇంకోసారి ఇట్లా ఏమైనా అయితే బాగుంటుంది. పూలు ఒకటి ఎన్ని నెలలు అవుతుందమ్మా ఇప్పటికి? పూలు ఒకటి ఎన్ని నెలలు అవుతుంది చెప్పు. పూలు ఒకటి ఎన్ని సంవత్సరం అవుతుంది. పూలు ఒకటి తర్వాత మేము 4-5 సార్లు జీవితం మీటింగ్ పెట్టినాం. ఎట్లా మూవ్మెంట్ చేద్దాం, ఎవరి దగ్గర ఎట్లా 4-5 సార్లు భయ్యా. మీరు ఆ రోజు అమ్మ మీది కోర్టులో కేసు ఉందని పేపర్ ఇచ్చిపోయిన రాలేదు కదా. నేను 3 సార్లు ఫోన్లు చేసినా రాలేదు కదా భయ్యా. మీతోనే కూర్చొని అదే నేను ఆ పేపర్ మీరు తెచ్చిచ్చిండ్రు ఉన్నాయి ఫోటోస్ అదే రోజు.
కూల్చిన మూడో రోజే అంటే నేను తర్వాత నేను ఫోన్లు చేసిన మీకు ఎందుకు రాలేదు? 50 సార్లు ఫోన్లు వచ్చినాయి. చేసిన 50 సార్లు వచ్చినాయి. కార్యక్రమాలకు కూడా ఫోన్ చేసిన రాలేదా? అసలు ఇప్పుడు ఎట్లుందంటే మీరు నాకు సాయం దేనికి రాలేదు? మీరు గొడవ చేస్తున్నట్టు గొడవ కాదమ్మా. నేనేమో ఆ నాన్న నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏం చేసినట్టు ఇక రారు అనుకోండి. ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం మరి. మీకు ఎవరు ఏం చేయలేదు, మాకైతే ఏం చెప్పలేదు. మేము ఎక్కడికంటే రానికి రెడీ ఉన్నాం మేము. కానీ మీరు ఎప్పుడు కూడా మా ఎంబడి పడలేదు. మేము ఎంత దున్నే మా పనులు మాకుంటాయమ్మా. అయినా కూడా ఇటువంటి దగ్గర సంవత్సరం అవుతుంది. సంవత్సరం వేరే మీరు ఏం కమిటీ చేసి వాళ్ళకి ఇచ్చిండ్రని ఈ భయ్య అంటారు. ఆ కమిటీ వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రు, వాడు అమ్ముకున్నాడు, వాడు చేసిండు, ఆ ల్యాండ్ అమ్ముకున్నాడు అని మరి మీకు వాయిస్ రికార్డ్ ఇప్పించింది ఏంటి ఇచ్చింది బ్రోకర్లకు ఉన్నాం మేము. వాళ్ళకి ఇప్పించిండ్రు. ఒక ప్రాసెస్ ప్రకారం పోతాం లేదు ఇక్కడ. ఎట్లా ప్రొడ్యూస్ చేస్తానే లేదు. మనమేమో దేవాలయం గురించి వచ్చినప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాం. వాళ్ళకి కమిటీకి ఇచ్చిండ్రు, వీళ్ళకి కమిటీకి ఇచ్చిండ్రు అని మనం మాట్లాడతలేదు. ఇప్పుడు కూడా మీరు సాయం ఎవరి చేయండి. మీద ఒకరి మీద భారం వేసి ఎవరైనా ఒకరిని పట్టుకొని వెళ్తే పని అయిద్దమ్మా. నీ 10 మందిని పట్టుకొని ఎవరు వస్తే వాడి దగ్గర అడుగులు ఇట్లా 10 మంది దగ్గర ఎక్కడ వెళ్ళినాం భయ్యా? మీకు తెవాలి మాకు. భయ్యా ఎక్కడ వెళ్ళినాము? మీరు అది కూడా చెప్పిపోవచ్చు కదా. మీరు పోవాలమ్మా, పోవాలంటే నా 10 మంది దగ్గరికి. 10 మంది దగ్గర పోతేనే పని కాదు. 10 మంది దగ్గర పోవాలంటే నా పోవద్దంటే లేదు, పోవాలి, అవసరం మనది. కానీ మీరు ఎంతమంది అయితే నా దగ్గర నేను ఫోన్ చేసినా నువ్వు రాలేదు నాతో అంటే నేనేం చెప్పాలి? మీ అవసరం నా అవసరం. ఇచ్చింది కూడా 10 మందితోనే ఓకే అవుతుందా భయ్యా? కోర్టు కోర్టు అడగాలి, వాళ్ళని వచ్చిన వాళ్ళు అడగాలి. అడిగేటోళ్ళని ఎవరు పెట్టినావు నువ్వు? అందరూ బానే ఉన్నారు. అడిగేటోళ్ళని ఎవరిని పెట్టినావు? ఎవరికైనా బాధ్యత మీకు అడుగుమనే తీసుకొచ్చినప్పుడు మీకు అడుగుమని తీసుకొస్తే ఇప్పుడు పోయిన సంవత్సరమే నేను ఈటల రాజేంద్ర భయ్య ఈటల రాజేంద్ర భయ్య దగ్గర కదా మీరు ఢిల్లీలో ఉన్నప్పుడు ఫాలో ఎక్కడికన్నా వస్తారు అడుగునా అని చెప్పిన మీరు ఫాలో అప్ చేసుకోలేదు. నేను నన్ను ఏం చేయమంటావు? మీరు తిరగాలి. ఉల్టా నింద పెడుతున్నట్టుంది. ఓదార్చినట్టు లేదు. నా బాధ నాకుంది. పెడుతున్నట్టుంది. నా బాధ నాకుందమ్మా. నిందలు పెడుతున్నారు. ఆల్రెడీ ఒకళ్ళు వచ్చి ల్యాండ్ అమ్మిందని నింద పెట్టే మా దగ్గరికి వస్తే మేము కూల కొట్టే రావాలా మా దగ్గరికి? పూల కొట్టక ముందే మీకు ఫోన్ చేసిండు కదా భయ్యా తమ్ముడు. ఏది నోటీస్ అంటే సంవత్సరం కింద అది నోటీస్ కూడా కాదు భయ్యా, సాధారణమైన పత్రము. సాధారణమైన పత్రమే. రాజకీయ బలము వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారని राजनीति का बल बहुत दे रहे हैं। अरे वो बुल्ला का बाल छोड़ो, हट चला वही करा मेरा वो। हाँ మమ్మల్ని పని చేయనారు, మాతో మాట్లాడినారు, అంతా నువ్వే చెప్తూ. అరే రేపటి నుంచి మీ ఇంటి ముంగడ వచ్చి కూర్చుంటాం. అవసరం లేదు, నాకు ఎందుకు? రేపటి నుంచి మీ ఇంటి ముంగడ వచ్చి కూర్చుంటాం. వాళ్ళ దగ్గర కూర్చోరు. రేపటి నుంచి మీ ఇంటి ముంగడ వచ్చి కూర్చుంటాం. కాపాడదాం. ఎవరి దగ్గర కూర్చోనో వాళ్ళ దగ్గర కూర్చోరు. నా దగ్గర లేదు, రేపటి నుంచి మీ ఇంటి ముంగడ వచ్చి కూర్చుంటాం మనం. ఇంటి ముందు भैया धन्यवाद भैया धन्यवाद भैया ఎవరి దగ్గర కూర్చోని నేను కూర్చోను మీ దగ్గర. దాడి వల్ల పోదా చెప్పాలి. అవసరం వచ్చినప్పుడు పెద్ద మనిషి పూల పెట్టినప్పుడు పెద్ద మనిషి. 5,000 కాదు సార్. ఎన్ని చూస్తావు? 5,000 కాదు సార్. అయిపోయింది. ఎంపీ అంటే కంపెనీ కూడా వచ్చేసారు. నేను ఎప్పుడు పరిచయం చేయలే కదా. వాళ్ళు వినిపించుకున్నాం. ఏమని పరిచయం చేయలేదు. నువ్వు వెళ్తున్నావా? నువ్వు వెళ్తున్నావా? ఏం చెప్పినావు? కమిటీలు పిలిచిన అంటే వాళ్ళు మంచోళ్ళని పిలిచిన వాళ్ళు అంత కరెక్షన్ వాళ్ళ గురించి కూడా పెట్టలే ఇక్కడ అంత చేసి వెళ్ళిపోయారు. మాకు ₹1 లెక్కలేదు. వాళ్ళు అప్పుడు కార్పొరేట్ మన ధర్మానికి మంచి పని చేస్తారు అనుకున్నాం. अपन जाके घर का बात करेंगे अन्ना से, आप छोड़ दो, घर का बात करेंगे. ये लोग आए ना अपने लोग इनसे बात करेंगे. छोड़ दो सुना छोड़ दो उनको। बताओ क्या खाएगी? नहीं करो मैं क्या खा उसको नाम नहीं डाले बोल के बोल रहे हैं। तुम लोग नाम नहीं डाले उसको हैंड ओवर करने कमेटी देने के लिए आओ बोल के इतना क्या था? क्या खाए? क्या कुछ खाया? कितने प्लाट में इसलिए, किसी लैंड में इसलिए बताओ, किसी लैंड में